గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కడపలో సందడి చేశారు. కడప విమానాశ్రయం వద్ద అభిమానులు, జనసేన నేతలు సందడి చేసి రామ్ చరణ్ కు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి వాహనంలో బయలుదేరి కడప నగరంలోని విజయదుర్గ ఆలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ సినిమా స్క్రిప్ట్ ను అమ్మవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నేరుగా కడప పెద్ద దర్గాకు చేరుకున్నారు. పెద్ద దర్గాలో చాదర్ సమర్పించారు. దర్గా విశిష్టతను పీఠాధిపతులను అడిగి తెలుసుకున్నారు. పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా మూషారియా కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొన్నారు. 12 ఏళ్ల క్రితం కడప పెద్ద దర్గాకు వచ్చానన్నారు. మగధీర సినిమా రిలీజ్ కు ఒక్కరోజు ముందు ఇక్కడికి వచ్చానని, ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసునని గుర్తు చేశారు. ఈ దర్గా రుణం తీర్చుకోలేనిదని, చాలా అదృష్టం కలిగిన దర్గా అంటూ చెప్పుకొచ్చారు. నాన్న చిరంజీవి కూడా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చారని, దర్గాకు రావడానికి ముఖ్య కారణం ఉందని ఆయన తెలిపారు. బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారని, ఆ సందర్భంలో ఏఆర్ రెహమాన్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు జరుగుతున్నాయని, ఆ ఉత్సవాలకు ఖచ్చితంగా దర్గాకు వెళ్లాలని అడిగారు. 3 నెలల క్రితం ఆయన నన్ను దర్గాకు వెళ్లమని చెప్పడం జరిగిందన్నారు. అందుకోసం ఇక్కడికి వచ్చారని, అయ్యప్ప మాలలో ఉన్న ఇచ్చిన మాట కోసం దర్గాకు వచ్చారని స్పష్టం చేశారు. తనకు అయ్యప్ప స్వామి ఆశీస్సులతో పాటు ఆ అల్లా ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఉంటాయన్నారు. रिलीज की एक दिन पहले ये आया था और उनकी ड्रेसिंग किया और आप सबको सिनेमा మంచి స్టార్ట్ తీసుకొచ్చినాను. సో యోగా ఈ దర్గాని ఎప్పుడు నేను రుణపడుతున్నాను. ఇవాళ 80th సంవత్సరం సెలబ్రేషన్ నేను ఊరుకొని వచ్చినాను. తీసినందుకు చాలా ఆనందపడాను. ఇక్కడ 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక దర్గా, వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ ఇక్కడ మౌలాగా పీఠాలు కలిగి ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా మామూలు చెప్పాలి, బహుశా ఎక్కడ జరగలేదు. పెళ్లి 12వ సంవత్సరం 12వ పీఠాధిపతిగా మన మరొక 11వ సంవత్సరం 11వ పీఠాధిపతిగా ఆయన ఎన్నుకున్నారు. సో ఇలాంటి అదృష్టం వాళ్ళు కలిసి అదృష్టం మాకు కలిసి కలిగినందుకు మరొకసారి